Good afternoon, everyone. Our second unit in business class is contingent contract. So contingent contracts అంటే అగంతుక కాంట్రాక్ట్లు అని అంటాం తెలుగులో. సో contingent contracts అంటే ఏంటి చూద్దాం. So the term contingent contract is simply words means be defined as a conditional contract. The term in legal words defines section 31 of ICA as under. So even Indian Contract Act section 31 ప్రకారం కాంటింజెంట్ కాంట్రాక్ట్ ని మనం కండిషనల్ కాంట్రాక్ట్ కింద కూడా మనం ట్రీట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో దాని యొక్క మీనింగ్ చూద్దాం. A contingent contract is a contract to do or not to do something if some event collateral to such contract does or does not happen. అంటే కాంటింజెంట్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఒక పని అనేది జరుగుతుంది లేదా జరగదు, ఒక పని అనేది జరుగుతుంది లేదా జరగదు అండ్ కొలాటెడ్ టు సచ్ కాంట్రాక్ట్ అంటే ఆ జరిగే పని దానికి అనుసంధానమై ఉంటే లేదా డస్ ఆర్ డస్ నాట్ హ్యాపెన్ అండ్ జరుగుతుంది లేదా జరగకపోవడం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అంటే కాంటింజెంట్ కాంట్రాక్ట్ ఫ్యూచర్లో జరగచ్చు, జరగకపోవచ్చు. అంటే కాంట్రాక్ట్ జరగచ్చు అని అనుకుంటే కాంట్రాక్ట్ అనేది కంటిన్యూ అవుతుంది, పోకపోవడం మీద కూడా కాంట్రాక్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇట్స్ ఎ బేస్డ్ ఆన్ సిచ్యుయేషన్, బేస్డ్ ఆన్ ఈవెంట్ హ్యాపెనింగ్ ఆర్ నాన్ హ్యాపెనింగ్ ఆఫ్ ఎన్ ఈవెంట్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో కాంటింజెంట్ కాంట్రాక్ట్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ విచ్ ఈస్ డిపెండెంట్ ఆన్ ది నాన్ హ్యాపెనింగ్ ఆర్ హ్యాపెనింగ్ ఆఫ్ సమ్ ఈవెంట్. ఏమంటున్నాడు, ఒక ఈవెంట్ అంటే సంథింగ్ సిచ్యువేషన్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే జరుగుతుంది లేదా జరగకపోవడం మీద ఆధారపడి ఉంటుంది. లేదా ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ కాంటింజెంట్ కాంట్రాక్ట్ బికమ్ డ్యూ ఓన్లీ అపాన్ ద హ్యాపెనింగ్ ఆఫ్ ద ఫ్యూచర్ అన్సర్టెన్ ఈవెంట్. అంటే ఏంటి, అన్సర్టెన్ అంటే అనుకోని పరిస్థితి వల్ల కాంట్రాక్ట్ అనేది ఆగిపోవడం వల్ల, అది కాంట్రాక్ట్ డ్యూ అంటే ఉండిపోవడం వల్ల జరుగుతుంది లేదా జరగకపోవడం మీద మనకి ఏమవుతుందంటే కాంట్రాక్ట్ అనేది జరగడం లేదా జరగకపోవడం మీద మనకి డిపెండ్ అయి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో అలాగే కాంటింజెంట్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్, ఇండెమినిటీ, గ్యారంటీ ఆర్ గుడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్స్. సో దీనికి ఏంటి అని చెప్తున్నాడు ఎగ్జాంపుల్స్, ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇండెమినిటీ, గ్యారంటీ కాంట్రాక్ట్స్ ఆర్ గుడ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎగ్జాంపుల్ ఉంది, ఏమన్నాడు, ఏ కాంట్రాక్ట్ పే 50,000, a contract to pay B 50,000 if B house is burnt. This is the contingent contract. ఏమంటున్నాడు, ఏ కాంట్రాక్ట్ టు పే బి, ఏ అనేవాడు బికి కాంట్రాక్ట్ మాట్లాడకుండా ఏమన్నది, ఇఫ్ బి హౌస్ ఈస్ బర్న్డ్ అంటే నీ ఇల్లు కాలిగిపోతే నేను నీకు 50,000 ఇస్తాను అని చెప్పేసి కాంట్రాక్ట్ అనేది మాట్లాడుకోవడం జరిగింది. సో ఇలా మాట్లాడుకోవడం జరగడం వల్ల ఏమవుతుంది అంటే బర్న్ట్ అయితేనే అంటే కాలిపోయి నీ ఇల్లు నాశనం అయితేనే నేను నీకు 50,000 ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేస్తాను. అంటే ఇక్కడ ఏమైంది, సిచ్యుయేషన్ హ్యాపెనింగ్ మీద డిపెండ్ అయి ఉంది. అంటే అది మనకి హ్యాపెనింగ్ అంటే జరగడం మీద మాత్రమే ఆధారపడి ఉంది. ఇలాంటి వాటిని కాంటింజెంట్ కాంట్రాక్ట్ అంటారు. అంటే ఇది మనకి జరగచ్చు, జరగకపోవచ్చు అనమాట. సో దీని కొన్ని రూల్స్ రిగార్డింగ్ టు ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కాంటింజెంట్ కాంట్రాక్ట్కి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. సో సెక్షన్ 32 నుంచి సెక్షన్ 36 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, సెక్షన్ 32 నుంచి సెక్షన్ 36 వరకు మనకి అవి ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయంట, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్, కాంటింజెంట్ కాంట్రాక్ట్ డిపెండ్ అపాన్ హ్యాపెనింగ్ ఆఫ్ ఎ ఫ్యూచర్ అన్సర్టైన్ ఈవెంట్. అంటే ఏమంటున్నాడు, కాంటింజెంట్ కాంట్రాక్ట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంట, డిపెండెంట్ ఆన్ ద హ్యాపెనింగ్ ఆఫ్ ఎ ఫ్యూచర్ అన్సర్టైన్ ఈవెంట్ అంటే జరగకపోవడం పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఫ్యూచర్లో జరిగే దాని మీద ఆధారపడి ఉంటుందని చెప్తున్నాడు. చూడండి, contingent contracts to do or not to do anything if an uncertain future event happens cannot be enforced unless until the event is happened. అంటే ఏంటంటే కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ అంటే ఫ్యూచర్లో ఆ కాంట్రాక్ట్ అనేది జరుగుతుంది, జరగదు, కాకపోతే దేని మీద ఆధారపడి ఉంటుంది, ఫ్యూచర్లో జరగడం మీద మనకు అది ఆధారపడి ఉంటుంది. సో ఫ్యూచర్లో మనకి అది దేని మీద ఆధారపడి ఉంటుంది, జరగడం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. సో బికమ్ ఇంపాసిబుల్ సచ్ కాంట్రాక్ట్స్ బికమ్ వాయిడ్. ఒకవేళ అది జరగడం మనకి ఇంపాసిబుల్ అయితే కనుక అది మనకి ఏమవుతుంది, వాయిడ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఎగ్జాంపుల్, ఏ మేక్స్ ఎ కాంట్రాక్ట్ విత్ బి టు బై బి హౌస్ ఇఫ్ ఏ సర్వైవ్స్ సి.
The contract cannot be enforced unless C dies in A's lifetime. So ఏమంటున్నాడు, ఏ మేక్స్ ఏ కాంట్రాక్ట్ విత్ బి టు బై బి హౌస్. ఏ అనేవాడు బితో కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాడంట. సో ఏ మేక్ ఏ కాంట్రాక్ట్ విత్ బి టు బై బి హౌస్ అంటే బి హౌస్ కొనుక్కోవడానికి. ఇఫ్ ఏ సర్వైవ్ సి, సో ఏ అనేవాడు సీని సర్వైవ్ చేయగలిగితే ద కాంట్రాక్ట్ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ అన్టిల్ సి డైస్. ఈ కాంట్రాక్ట్ అనేది ఎప్పటి వరకు ఓకే అవదంట, అమలులోకి రాదు, అన్లెస్ సి డైస్ అంటే సి చనిపోయే వరకు మనకి కాంట్రాక్ట్లో అమల్లోకి అనేది రాదు. ఈ కాంట్రాక్ట్ అనేది మనకి ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది, మనకి ఎప్పుడైతే ఈ సి అనేది చనిపోడు, ఏ లైఫ్ టైం అంటే ఏ ఉన్నంతకాలం సి చనిపోకుండా ఉంటే కనుక మనకి కాంట్రాక్ట్ అనేది ఏమవుతుంది, ఓకే అవుతుంది. లేదు అంటే అప్పటి వరకు కాంట్రాక్ట్ అనేది అంటే ఇక్కడ జరిగితేనే అంటే సి చనిపోతేనే నీకు కాంట్రాక్ట్ అనేది వస్తుంది, లేకపోతే మనకి కాంట్రాక్ట్ అనేది రాదనమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, సరే కాంటింజెంట్ కాంట్రాక్ట్, అగంతుక కాంట్రాక్ట్. సో సెక్షన్ 33 వచ్చేటప్పటికి ఏంటి అంటే కాంటింజెంట్ కాంట్రాక్ట్ డిపెండ్ అపాన్ ద నాన్ హ్యాపెనింగ్ ఆఫ్ ఎ ఫ్యూచర్ ఈవెంట్. సో సెక్షన్ 33 ఏం చెప్తుంది మనకి, నాన్ హ్యాపెనింగ్ ఆఫ్ ఏ ఫ్యూచర్ ఈవెంట్ అంటే జరగకపోవడం మీద ఆధారపడి ఉంటుందని చెప్తుంది. కాంటింజెంట్ కాంట్రాక్ట్ టు డూ ఆర్ నాట్ టు డూ ఎనీథింగ్ ఇఫ్ అన్సర్టైన్ ఫ్యూచర్ ఈవెంట్ డస్ నాట్ హ్యాపన్. సో ఏమంటున్నారంట, అన్సర్టెన్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లో జరిగే ఈవెంట్ ఏదైనా సరే డస్ నాట్ హ్యాపెన్, జరగకపోవడం మీద ఉంటే కనుక అప్పుడు నీ కాంట్రాక్ట్ అనేది ఎన్ఫోర్సబుల్ అవుతుంది అని చెప్తున్నాను. కెన్ బి ఎన్ఫోర్స్డ్ వెన్ ద హ్యాపెనింగ్ ఆఫ్ ద ఈవెంట్ బికమ్స్ ఇంపాసిబుల్ అండ్ నాట్ బిఫోర్. సో ఎగ్జాంపుల్, A agrees to pay B a sum of money if a certain ship does not return. The contract can be enforced as the return of the ship becomes impossible. So ఏమంటాడు, A agrees to pay B. ఏ అనేవాడు బికి ప్రామిస్ చేశాడంట, ఐ విల్ గివ్ సమ్ ఆఫ్ మనీ ఇఫ్ సర్టైన్ షిప్ డస్ నాట్ రిటర్న్. అంటే నా ఆ షిప్ అనేది నాకు వెనక్కి తిరిగి రాకపోతే నేను నీకు మనీ ఇస్తానని చెప్పేసి ఎవరు ప్రామిస్ చేశారు, ఏ అనేవాళ్ళు బికి ప్రామిస్ చేశారు. The contract can be enforced ఎప్పుడు ఎన్ఫోర్స్ చేసిన యాజ్ ద రిటర్న్ ఆఫ్ షిప్ బికమ్స్ ఇంపాసిబుల్ అంటే మనకి షిప్ తిరిగి రావడానికి ఇంపాసిబుల్ అయితే, అంటే షిప్ వెనక్కి తిరిగి రాకపోతేనే నేను నీకు డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది, షిప్ వెనక్కి తిరిగి వస్తే నేను నీకు డబ్బులు ఇవ్వడం అనేది జరగదు. సో ఇక్కడ ఏమవుతుంది, ఖచ్చితంగా నాట్ హ్యాపెనింగ్ అంటే ఫ్యూచర్లో ఈ ఈవెంట్ జరగకపోతే నీ కాంట్రాక్ట్ అనేది ఓకే అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 34కి రండి. So 34 section contract contingent upon happening of a specified event within a fixed time. అంటే కాంటింజెంట్ అంటే అగంతుక కాంట్రాక్ట్ ఎలా అవుతుందంటే వితిన్ ఏ స్పెసిఫైడ్ ఫిక్స్డ్ టైం. సో ఒక టైం లోపల, సో ఎక్కడ అయిపోయాం, ఫిక్స్డ్ టైం, విత్ ఇన్ ఏ ఫిక్స్డ్ టైం అంటే ఒక పర్టికులర్ టైం లోపల కాంట్రాక్ట్ జరగాలి ఆ టైం అని చెప్పేసి ఫిక్స్ చేస్తే కనుక దాన్ని బట్టి మనకి కాంటింజెంట్ కాంట్రాక్ట్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఏమంటున్నాడు, ఇఫ్ ఏ కాంట్రాక్ట్ ఈస్ కాంటింజెంట్ అపాన్ ద హ్యాపెనింగ్ ఆఫ్ ఏ స్పెసిఫైడ్ అన్సర్టైన్ ఈవెంట్ విత్ ఇన్ ఏ ఫిక్స్డ్ టైం. అంటే ఏమంటున్నాడు, కాంటింజెంట్ అంటే అగంతుక కాంట్రాక్ట్ అవుతుంది ఇప్పుడు హ్యాపెనింగ్ ఆఫ్ ఏ స్పెసిఫైడ్ అన్సర్టైన్ ఈవెంట్ ఇట్ ఇస్ ఏ ఫిక్స్డ్ టైం, ఒక టైం లోపల జరగకపోతే ద ఈవెంట్ డస్ నాట్ హ్యాపెన్ విత్ ఇన్ ఏ ఫిక్స్డ్ టైం, అవి అనేది ఆ టైం లోపల అది జరగకపోయినా లేదా బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ దట్ టైమ్ ద ఈవెంట్ బికమ్స్ ఇంపాసిబుల్ అంటే కరెక్ట్గా ఆ టైంకి వచ్చేసేటప్పటికి ఆ ఈవెంట్ జరగడం మనకి ఇంపాసిబుల్ అయిపోయినా మనకి ఆ కాంట్రాక్ట్ అనేది కాంటింజెంట్ అవుతుందంట. ఎగ్జాంపుల్ చూడండి, A promised to pay B a sum of money if a certain ship returns within a year. సో ఏమన్నాడు, ఏ అనేవాడు బికి ప్రామిస్ చేశాడంట విత్ సమ్ ఆఫ్ మనీ, కొంత మనీ ఇస్తాను, ఇఫ్ ఏ సర్టైన్ షిప్ రిటర్న్స్ విత్ ఇన్ ఏ, ఆ షిప్ అనేది ఒక సంవత్సరం లోపల తిరిగి వస్తేనే నీకు మనీ ఇస్తాను. సో అయితే ద కాంట్రాక్ట్ మే బి ఎన్ఫోర్స్డ్ ఇఫ్ ద షిప్ రిటర్న్స్ విత్ ఇన్ ద ఇయర్ అండ్ బికమ్స్ వాయిడ్ ఇఫ్ ద షిప్ సాంగ్స్ విత్ ఇన్ ఏ ఇయర్. సో ఏమంటున్నాడు, ఈ కాంట్రాక్ట్ ఇప్పుడు విత్ ఇన్ ఏ ఇయర్లో షిప్ రిటర్న్ బ్యాక్ వస్తేనే మనకి కాంట్రాక్ట్ అనేది ఓకే అవుతుంది, లేకపోతే ఇంకేంటి becomes impossible when ship sinks into the sea
విత్ ఇన్ ఏ ఇయర్ అంటే ఏంటి, అది సముద్రంలో కనుక సంక్ అంటే మునిగిపోతే కనుక అది మనకి కాంట్రాక్ట్ అనేది ఓకే అవ్వదు. అంటే విత్ ఇన్ ద టైం అంటే ఇప్పుడు టైం లోపల అంటే సంవత్సరం లోపల షిప్ అనేది మనకి రిటర్న్ బ్యాక్ వచ్చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి కాంట్రాక్ట్ అనేది ఓకే అవుతుంది, లేకపోతే అది మనకి ఇంపాసిబుల్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసేటప్పటికి 35 contingent contract upon the non happening of a specified event within a fixed time. అంటే ఇక్కడ ఏమవుతుందంట, నాన్ హ్యాపెనింగ్ అంటే జరగకపోవడం మీద ఆధారపడి ఉంటుంది, టైం కూడా ఫిక్స్ అయి ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది. ఇన్ కేస్ ఆఫ్ కాంటింజెంట్ కాంట్రాక్ట్ depend upon the non-happening of a specified event within the time the contract can be enforced. The contract can be enforced if the event does not happen within ఏ ఇయర్. అంటే ఏమంటాడు, విత్ ఇన్ ఫిక్స్డ్ టైం, ఒక టైం లోపల ఆ పని అనేది జరగకపోతే గనక మనకి ఏమవుతుందంట, ఆ కాంట్రాక్ట్ అనేది మనకి ఇన్వాలిడ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఆ కాంట్రాక్ట్ ఏమైపోతుంది మనకి ఇన్వాలిడ్. ఎగ్జాంపుల్ చూడండి, ఏ ప్రామిస్ టు పే బి సమ్ ఆఫ్ మనీ ఇఫ్ ద షిప్ డస్ నాట్ రిటర్న్ విత్ ఇన్ ద ఇయర్. అంటే ఏ అనేవాడు ఏమంటున్నాడు, బీకి ప్రామిస్ చేశాడంట విత్ సమ్ ఆఫ్ మనీ, విత్ కొంచెం అమౌంట్తో 1 ఇయర్ లోపల మనకి అది బ్యాక్కి రిటర్న్ రాకపోతే, 1 ఇయర్ లోపల అది మనకి బ్యాక్కి రిటర్న్ రాకపోతే మనకి ఏమవుతుంది అంట, అప్పుడు మనీ ఇస్తానని చెప్పి కాంట్రాక్ట్. ద కాంట్రాక్ట్ క్యాన్ బి ఎన్ఫోర్స్డ్ ఇఫ్ ద షిప్ డస్ నాట్ రిటర్న్ విత్ ఇన్ ఏ ఇయర్ అండ్ ఈస్ డిస్ట్రాయిడ్ విత్ ఇన్ ఏ ఇయర్. కాంట్రాక్ట్ క్యాన్ బి ఎన్ఫోర్స్డ్ ఎప్పుడు ఓకే అవుతుందంట, ఒక సంవత్సరంలో అది వెనక్కి తిరిగి రాకపోయినా, లేదా అది డిస్ట్రాయిడ్ విత్ ఇన్ ఏ ఇయర్, ఆ సంవత్సరంలో అది ఎక్కడో లోపల డిస్ట్రాయ్ అయిపోయినా అంటే పాడైపోయి మునిగిపోయి ఏమైనా అయినా సరే మన కాంటింజెంట్ కాంట్రాక్ట్ అనేది ఓకే అవుతుంది. సో పైన చూసుకుంటే ఏమన్నాడు, రిటర్న్ బ్యాక్ రావాలి అంటే 1 ఇయర్ లోపల మనకి రిటర్న్ వచ్చేస్తే మనకి అప్పుడు కాంటింజెంట్ కాంట్రాక్ట్ ఓకే అవుతుంది. అంటే హ్యాపెనింగ్ ఆఫ్ ది ఈవెంట్ అంటే జరగడం మీద ఆధారపడింది. సో 4th పాయింట్కి వచ్చేటప్పటికి ఏమన్నాడు, నాన్ హ్యాపెనింగ్ అంటే అది రాకపోతే అనే దాని మీద మనకి డిపెండ్ అయ్యి ఉందని చెప్పేసి చెప్తున్నాడు. లాస్ట్ వన్ వచ్చేటప్పటికి కాంటింజెంట్ కాంట్రాక్ట్ అపాన్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. అంటే ఇంపాసిబుల్ అంటే అసంభవమైన పనుల మీద మనకి ఇంపాసిబుల్ ఈవెంట్ అనేది అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. ఏ కాంట్రాక్ట్ డిపెండ్ అపాన్ ఏ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈస్ వాయిడ్ బికాస్ it can never be enforced. The impossible event will never be happen. అంటే ఏమంటున్నాడు, ఇంపాసిబుల్ ఈవెంట్ అనేది మనకి వాయిడ్ చల్లదిగా ప్రకటిస్తుంది, ఎందుకంటే అది అసలు జరగదు కాబట్టి అది మనకి ఇంపాసిబుల్ ఈవెంట్ అనేది అయిపోతుందని చెప్పేసి చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ చూడండి, ఏ అగ్రీస్ టు పే బి ఇఫ్ బి విల్ మ్యారీ ఏ డాటర్ సి. సో ఏ అనేవాడు ఏం చెప్పాడు, అగ్రీస్ టు పే బి. బి అనేవాడు కొంచెం మధ్య ఇస్తాడు ఎప్పుడంట, బి విల్ మ్యారీ ఏస్ డాటర్. బి అనేవాడు ఏ యొక్క డాటర్ని పెళ్లి చేసుకుంటే. సో అయితే సి వాజ్ డైడ్ అట్ ద టైమ్ ఆఫ్ అగ్రిమెంట్. సి అనేవాడు ఏమంటే అప్పుడు చనిపోయింది, అంటే టైమ్ ఆఫ్ అగ్రిమెంట్కి చనిపోయిందంట. ద అగ్రిమెంట్ ఈస్ వాయిడ్. సో ఈ అగ్రిమెంట్ మనకి ఏమవుతుంది, చెల్లనిదిగా ప్రకటించబడుతుంది. అంటే ఏంటంటే వాడికి పెళ్లి జరిగితేనే మనకి కాంట్రాక్ట్ అనేది ఓకే అవుతుంది, పెళ్లి జరగకపోతే మనకి కాంట్రాక్ట్ అనేది ఓకే కదన్నమాట. సో ఇదేంటిది ఇంపాసిబుల్ ఈవెంట్, అగంతుక్ కాంట్రాక్ట్. సో దేని మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి, సో హ్యాపెనింగ్ అండ్ నాన్ హ్యాపెనింగ్ ఆఫ్ అన్ ఈవెంట్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇదేంటిది కాంటింజెంట్ కాంట్రాక్ట్.